సాటికి అండ్ ఇంద్రకి, పాయల్కి, మ్యాడీకి, అంజి గారికి, సలీంకి, క్రిష్కి, ఆల్ ఆఫ్ దెమ్ డిజర్వ్ అ లాట్ మోర్ సక్సెస్. ఇది కాకుండా థియేటర్లో నిన్న ఆల్మోస్ట్ ఒక 5 to 6 థియేటర్స్కి వెళ్ళాము. ప్రతి చోట నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ ఉంది. సరే ఇక్కడ ఓకే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను, కానీ నవ్వుతున్నారు, చాలా గట్టి గట్టిగా నవ్వేస్తున్నారు. అరే నిజంగానే బాగా చేసాము కదా అనే నమ్మకం ఉండే, భయం ఉండేది ముందు రిలీజ్ వరకు. ఓకే ఇంత కష్టపడి చేసాము, తీసుకుంటారా లేదా, సినిమా బాగా వెళ్తుందా లేదా అనే డౌట్ ఉండే. ఇప్పుడు లేదండి. ఆడియన్స్ చెప్పారు, మేము చూసాము లైవ్గా, నవ్వారు, ఎంజాయ్ చేశారు, థ్రిల్ ఫీల్ అయ్యారు, ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు. అట్లీస్ట్ స్క్రీన్ మీద వీళ్ళ ఫేసెస్ చూసి వీళ్ళకి ఏదైనా మొహమాటం కన్నా చెప్పొచ్చు, అసలు నేను ఎవరో తెలియదు, కొత్త మొహం, పేరు తెలియదు, ఏం తెలియదు, బయట ఊరికే నించొని అడిగా ఏమనిపించింది అంటే చెప్పారు, ఫీడ్బ్యాక్ జెన్యున్గా చెప్పారు. స్టార్టింగ్ ఒక 10 minutes కొంచెం మాకు స్లో అనిపించిన కానీ సార్ అక్కడి నుంచి పికప్ అయింది, చాలా బాగా అయింది, ఇంటర్వెల్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చాలా ఎంజాయ్ చేశారు. సో వీఆర్ ఆల్ హ్యాపీ అండి. ఆ రిజల్ట్ అనేది మాకు ఇప్పుడు ఎంత ఆనందం ఇచ్చిందో, కొంచెం ఒక చిన్న బాధ కూడా ఉంది. ఎందుకంటే అనుకున్నట్టు థియేటర్లు నిండట్లేదు. మా సినిమాకనే కాదు, అన్ని సినిమాలకి అదే పరిస్థితి. అండ్ కొత్త వాళ్ళనా తెలియని వాళ్ళనా అయి ఉండొచ్చు, బట్ మాకు నమ్మకం ఉంది, ఎంకరేజ్ చేస్తారు, మాకు ఇంకా టైం ఉంది, సినిమా ఇంకా థియేటర్లో నడుస్తుంది, అది వెళ్తుంది. వాళ్ళు జస్ట్ సెకండ్ డే డైలీ పికప్ అవుతుంది. ఇప్పటికీ చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, ఇవాళ ఇక్కడ నిండింది, ఇంత నిండింది థియేటర్, బుకింగ్స్ పెరుగుతున్నాయి, అండ్ రెస్పాన్స్ బాగుంది థియేటర్లో, ఇదంతా ఎంజాయ్ చేస్తున్నాం మేము. అండ్ గ్రేట్ఫుల్ టు అ లాట్ ఆఫ్ ఆడియన్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ చూడని వాళ్ళు ఇంకా చూడండి, చూసి వేరే వాళ్ళకి చెప్పండి, చూసిన వాళ్ళు కూడా చెప్పండి. అండ్ సినిమాని బతికించండి, సినిమా బాగుండాలి. సినిమా మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకెక్కువ తీస్తాము, ఇంకా బెటర్గా తీస్తాము. ఇప్పుడు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి కూడా ఇంకా ఇంప్రూవ్ అయ్యి మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా బెటర్ సినిమా అందించాలని చూస్తాము. కానీ ఏదున్నా మీరు సినిమా చూడండి, సినిమా ఎలా ఉందో మాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నిఖిల్ గారు. మొదటి సినిమాని ఇంత అద్భుతంగా తీశారంటే చాలా అద్భుతంగా కూడా మీ కెరీర్ ఉంటుందని భావిస్తున్నాము.